ఉన్నవాడు, మార్గమై ఉన్నవాడు, ఆయనే జీవాధిపతి అయి ఉన్నవాడు, సమస్త యూనివర్స్కి అధిపతి అయి ఉన్నవాడు. ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక ఖండానికో, ఒక గ్రామానికో కాదు, మనం ఒక భూలోకంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికో, ఒక భాషకి, లేదంటే ఒక వర్గానికి దేవుడు కాదు. ఆయన సమస్త యూనివర్స్కి అధిపతి అయి ఉన్నాడు. ఆయన భూలోకంలో మానవ శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మనం తాతగారైనటువంటి ఆదాము హవ్వ వాళ్ళు చేసిన తప్పిదము వలన వాళ్ళకి జన్మించినటువంటి కయీను హేబేలు దగ్గర నుంచి ఈ యుగాంతం వరకు జన్మించబోయే ఆఖరి మనిషి వరకు అందరూ కూడా పాపంలోనే జన్మిస్తున్నారు. అందరూ కూడా జన్మతః పాపులై ఉన్నారు. వాళ్ళలో పాప రక్తం ఉంది కాబట్టి వాళ్ళు పాపాన్ని చేస్తున్నారు, కర్మతః కూడా పాపం చేస్తున్నారు. సో పాపం అనే ఉచ్చులో ఇరుక్కుపోయినటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన నిష్కళంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. ఇది ఎంత అద్భుతమైన విషయం! మనం జరుపుకుంటున్నటువంటి క్రీస్తు జన్మదినం ఎంత అద్భుతమైంది! హల్లెలూయా, హల్లెలూయా! ఇది సంతోషమా కాదా? నిజంగా మీరు ఆత్మలోను ప్రాణంలోనూ రక్షించబడితే గనక ఈ విషయాన్ని ఒక 10 మందికి తెలియచేస్తూ మళ్ళా నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పటికి ఆ 10 మంది ఆత్మలో జన్మించి వాక్య మూలముగా, ఆత్మ మూలముగా తిరిగి సంఘంలో చేర్చబడి దేవుడి రాజ్యంలో ప్రవేశించి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని మీతో పాటు మీ పక్కన కూర్చొని క్రిస్మస్ సెలబ్రేషన్లో హల్లెలూయా అని పాడుతూ ఉండాలన్నమాట. ఆ రకంగా మీరు దేవుడి యొక్క చేతిలో వాడబడాలని నా ఆశ. అందుకోసం ఈ ప్రశ్న మీ ముందుకి తీసుకొని వచ్చాను.